స్వప్నమే నీ గమ్యమా, సత్యమే ఆశూన్యమా, విధి వంచిత విషవలయిత అన్వేషిత అన్వేషిత అన్వేషిత. విచలించే నల్లని ముసుగులతో విషమించే అసురుల విసురులతో వలలో చిక్కిన గువ్వలా వరదకు బెదిరిన వేగలా విలవిలలాడుతున్నావు. నీ వేదన తీర్చేవారెవరు? విధి వంచిత విషవలయిత అన్వేషిత అన్వేషిత అన్వేషిత. అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? నువ్వెప్పుడొచ్చావురా కన్నా? సాయంత్రం వచ్చాను. మామయ్య ఫోన్ చేసి నీ పరిస్థితి చెప్పాడు. నీకు ఇవేవి చెప్పొద్దన్నాను కదరా కన్నా. ఎందుకు చేశాడు ఇలా? అదేంటమ్మా అలా అంటావు? నీకింత సుస్థిగా ఉంటే నాకు చెప్పొద్దంటావేంటి? శ్రద్ధ ఇంటికి తిరిగొచ్చేసినా తన మనసు ఇంకా కోలుకోలేదని, ఆ ప్రొఫెసర్ మూలంగా ఇంట్లో ఏవో గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. వీటికి తోడు ఇంకా నా బరువు కూడా ఎందుకా అని. అది కాదమ్మా. అసలేం జరిగిందో నాకు చెప్పు కన్నా. ఆ ప్రొఫెసర్ని ఇంకా ఇంట్లోకి ఎందుకు రాణిస్తున్నారు మీరు? ఇలాంటి వాటన్నిటికీ దూరంగా ఉండలేరా? మొన్ననే ఆయన అమెరికాకి వెళ్ళిపోయాళ్లే. అమ్మా, అనిరుద్ధ్ కూడా ఇక మీదట మామూలుగా అందరి పిల్లలాగే ఉంటానని, అర్థం పర్థం లేని విషయాల గురించి ఆలోచించనని జడ్జి గారికి చెప్పాడు. జడ్జి గారా? అంటే విషయం కోర్టుకెక్కిందా? ఎందుకురా? ఏమైంది అసలు? నాకు తెలియని కూడా తెలియదే. అవన్నీ తర్వాత చెప్తాలేమ్మా, ముందు నువ్వు కోలుకో. కాదు, ముందేం జరిగిందో చెప్పు. నేను ఆ మధ్య అనకాపల్లికి వచ్చినప్పుడు ప్రొఫెసర్ ఆత్మ అనిరుద్ధిని స్నిగ్ధని సిటీ బయట ఎక్కడో కాటేజ్కి తీసుకెళ్లి ఏదో ప్రయోగం తలబెట్టబోయాడు. ఆ సంగతి తెలుసుకుని హద్దులు మీరు ప్రవర్తిస్తున్నాడని, అతనికి గుణపాఠం లాంటి చెప్పాలని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయించాను. అరెస్ట్ చేయించారా? బాగా గొడవ ఉండాలే. అవునమ్మా. అయితే ఆ మరుసటి రోజే అతడి దగ్గర నుంచి అపాలజీ లెటర్, అదే ఇక మీదట మన కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకున్నట్టు ఒక హామీ పత్రం లాంటిది తీసుకుని అతన్ని పోలీస్ కస్టడీలోంచి నేనే రిలీజ్ చేద్దాం అనుకున్నాను. కానీ అంతలోనే నాకు చెప్పకుండా స్నిగ్ధ వెళ్లి అతనికి బెయిల్ ఇప్పించింది. ఇక దాంతో విషయం కోర్టుకెక్కింది. స్నిగ్ధ వెళ్లి ఆయనకు బెయిల్ ఇప్పించిందా? ఎందుకు చేసిందలా? అయినా ఎవరో బయటవాడి కోసం ఇంట్లో నీతో చెప్పనేనా చెప్పకుండా? ఏం లేదు, అనిరుద్ధ్ చాలా గొప్పవాడని ఆ ప్రొఫెసర్ చెప్పిన మాటలు పూర్తిగా నమ్మేసిందమ్మా స్నిగ్ధ. ఆ ప్రొఫెసర్ ఎలా మాట్లాడతాడో నీకు తెలుసు కదా. ఆయన చెప్పినట్టుగా చేస్తే అనిరుద్ధికి మరిన్ని అపూర్వ శక్తులు వస్తాయని, దాంతో వాడి ప్రపంచానికే గురువు అవుతాడని అనుకుంది. ప్రొఫెసర్ని చాలా అన్యాయంగా అరెస్ట్ చేయించానని, అనిరుద్ధికి తీరని ద్రోహం ఏదో చేశానని తను ఊహించుకుని డాక్టర్ ఐజాక్ సాయంతో అడ్వకేట్ని పెట్టుకుని బెయిల్ గ్రాంట్ చేయించింది. ఆ తర్వాత అదే కోర్టులో కేసు జరగటం, జడ్జి గారు ప్రొఫెసర్ని హెచ్చరించి వదిలివేయటం, ఇవన్నీ జరిగిపోయాయి. ఇప్పుడంతా బానే ఉందమ్మా. నువ్వేదో దాస్తున్నావు. నాకన్ని విషయాలు చెప్పడం లేదు కదూ. నేను కంగారు పడిపోతానని భయపడుతున్నావా? లేదమ్మా, జరిగిందంతా చెప్పాను కదా. లేదు, నాకలా అనిపించడం లేదు.
ఇందాక జడ్జి గారు అనిరుద్ధ్తో ఏదో మాట్లాడారని చెప్పావు. ప్రొఫెసర్ ఆత్మ కేసు జరుగుతూ ఉంటే మధ్యన జడ్జి గారు అనిరుద్ధ్తో మాట్లాడటం ఏమిటి? ఏం జరిగిందో చెప్పు. ఒరే కన్నా, ఇలా చూడు, నా కళ్ళలోకి చూడు. నేను నీ తల్లినిరా. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావని, దేని గురించో తీవ్రంగా మదన పడుతున్నావని నీ కళ్ళు నాకు చెప్పేస్తాయిరా. నీ దగ్గర ఏదో దాచాలని కాదమ్మా, నీకు ఒంట్లో బాలేదు కదా, వివరాలన్నీ చెప్పటం దేనికే అని. పైగా ఇప్పుడంతా మామూలుగానే ఉంది. ఏం జరిగిందో ఇప్పుడైనా చెప్పరా. అది అనిరుద్ధికి ఆధ్యాత్మిక విషయాల్లోనూ, సియాంగ్ సిఎస్పి లాంటి వాటిలోనూ ప్రొఫెసర్ ఆత్మచేత శిక్షణ ఇప్పిద్దాం అనుకున్న తనకి నేను అడుగడుగును అడ్డు చెప్తుంటాను కాబట్టి అనిరుద్ధు పెంపకం బాధ్యత పూర్తిగా తనకే దక్కాలని, అవసరమైతే ఆ బాధ్యత కోసం జ్యుడిషియల్ సెపరేషన్కైనా తను సిద్ధమేనని కోర్టులో చెప్పించిందమ్మా స్నిగ్ధ. అంటే విడాకులా? దాదాపు అలాంటిదే. ప్రొఫెసర్ ఆత్మగారి అడ్వకేట్ కోర్టులో అలా అనగానే జడ్జి గారి విషయం అర్థం చేసుకుని అనిరుద్ధిని దగ్గరికి పిలిచి మాట్లాడారు. తనకు అందరి పిల్లల్లాగే స్కూల్కి వెళ్ళి చదువుకోవాలనుందని, మా ఇద్దరితోనూ కలిసి ఉండాలనుందని చెప్పాడు వాడు. దాంతో గార్డెన్షిప్ పిటిషన్ ఆలోచన మానుకుంది స్నిగ్ధ. కన్నా, ఇప్పుడు స్నిగ్ధ నీతో మునుపట్లా ఉంటుందా? ఇప్పుడు అంతా బానే ఉందమ్మా. అసలు నిన్ను చూడటానికి నాతో పాటు తను వస్తానంది. ఈ కేసు మూలంగా మీకు చాలా మనస్పర్ధలొచ్చుండాలి కన్నా. 7 ఏళ్ల పాటు అమ్మాయి చనిపోయిందనుకోవడం, మళ్లీ ఆమె బతికే ఉందని, ఎవరో క్షుద్రమాంత్రికులకు బందీగా ఉందని తెలియడం, నువ్వెళ్ళి ఆమెను విడిపించుకురావడం, ఏమిటో ఎవరూ కనీ విని ఎరుగని సంఘటనలే జరిగాయి. ఫోన్లే అన్నీ సర్దుకుంటున్నాయి కదా అనుకుంటుంటే మళ్ళీ ఈ గొడవలు. చెప్పాను కదమ్మా, ఇప్పుడు అదేం లేదని. అయినా ఇప్పుడు ఈ విషయాలన్నీ ఆలోచిస్తూ కూర్చోకు, నీకు రెస్ట్ అవసరం. ఇంక మీ మధ్య ఇప్పుడు కలతలు రాకూడదురా కన్నా. అమ్మా, 2 రోజులాగి డాక్టర్ గారు పర్మిషన్ తీసుకుని నేను హైదరాబాద్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అప్పుడు నువ్వే చూస్తావుగా మేమెంత ఆనందంగా ఉన్నామో. నేను మళ్ళీ హైదరాబాద్కి రాను. అదేంటమ్మా, ఇంకెన్నాళ్ళు ఇక్కడే ఉండిపోతావు? అక్కడ హైదరాబాద్లో అయితే నీకు మంచి ట్రీట్మెంట్ కూడా ఇప్పించొచ్చు. నాకిక్కడ ఏ లోటు లేదురా. పైగా డాక్టర్ గారు కూడా చాలా మంచివారు. కావచ్చమ్మా, కానీ నేను హైదరాబాద్కి రానురా, అంతే. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అసలే మీ మధ్య అపార్థాలొచ్చి తగ్గాయి. ఇప్పుడు నేను హైదరాబాద్ వస్తే మళ్ళీ ఏవో గొడవలు మొదలవుతాయి. కన్నా, మీరు హాయిగా ఉండాలంటే నేను నీతో రాకూడదు. కేవలం మీ గురించి ఆలోచించి కాదు, నా గురించి కూడా ఆలోచించుకునే మాటలు చెప్తున్నాను. డాక్టర్ సంజీవరావు గారు ట్రీట్మెంట్ తీసుకుంటూ నా లోపాలేమిటో నేను అర్థం చేసుకున్నాను. ఇక్కడ అనకాపల్లిలో కూర్చుని మీరిద్దరూ కులాసాగా హాయిగా ఉండాలని కోరుకున్నా, రేపు మీ దగ్గరికి వస్తే మళ్ళీ సంకుచితంగా ఆలోచించి అమ్మాయితో దురుసుగా మాట్లాడతాను. అందుకే నేను నీతో రాకూడదు, ఇక్కడ ఉండిపోవాలి. అవేం మాటలమ్మా. నేను ఇప్పుడు తిరిగి వెళ్ళి స్నిగ్ధకి ఏమని చెప్పాలి? తన మూలంగా నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్కి తిరిగి రావట్లేదని తెలిస్తే స్నిగ్ధ మాత్రం బాధపడదు. స్నిగ్ధ ఇప్పుడు పూర్తిగా మారిపోయిందమ్మా. నువ్వు అసలు ఇలా అన్నావని తెలిస్తే వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చేస్తుంది తెలుసా? దీనికి అంతటికీ ఒకటే ఒక మార్గం ఉందిరా. ఏంటమ్మా అది? వద్దులే, నువ్వు ఒప్పుకోవు. పర్వాలేదమ్మా, చెప్పు. చెప్పనా? ఏది? నా తల మీద చేయి పెట్టు. నా మాట కాదన్నను ఒట్టే. నీ మాట నేను ఎప్పుడన్నా కాదన్నానా? అలా ఒట్టి మాటలు కాదు. నా తల మీద చేయి పెట్టు. నా మాట దాటునని ఒట్టేసి మరీ చెప్పు. సరే, ఇప్పుడు చెప్పు. నువ్వు హైదరాబాద్కి తిరిగి వెళ్ళి నేను చనిపోయాను అని చెప్పాలి. ఏంటమ్మా ఇది? నువ్వు అనకాపల్లి చేరుకునేటప్పటికే నేను చనిపోయానని, మావయ్య అంత్యక్రియలు కూడా పూర్తి చేశాడని స్నిగ్ధకి నమ్మేటట్టుగా చెప్పాలి. ఒట్టేశావు, కాదనుకో. ఆజ్ఞాపిస్తున్నాననుకుంటావో అభ్యర్థిస్తున్నాననుకుంటావో నీ ఇష్టం, కానీ కాదనుకో. ఏంటమ్మా ఇది? నువ్వు లేవని, చనిపోయావని ఎలా చెప్పగలను? ఎందుకమ్మా నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? పరీక్ష కాదు కన్నా, పరిష్కారం. మనందరికీ అదే మంచిది. స్నిగ్ధకి నేను చనిపోయానని చెప్పినా తనకు తెలియకుండా నన్ను చూడటానికి నువ్వు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుండొచ్చు.
కన్నా, నా ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు చెప్పే ఉంటారు నీకు. ఇలా షాక్ ఇచ్చిన తర్వాత వారం 10 రోజుల వరకు బానే ఉంటాను. కానీ మళ్ళీ ఎప్పుడేం జరుగుతుందో మతి స్థిమితం తప్పి ఇంట్లో అందరినీ కంగారు పెట్టేస్తుంటాను నేను. ఇంకా ఈ ఆయుష్ తీరే వరకు ఈ వ్యధ తప్పదేమో నాకు. కన్నా, ఎంతో ప్రశాంతంగా ఎటువంటి అరమరికలు లేకుండా ఆలోచించి చెప్తున్న మాటలు రా ఇవి. మీ జీవితాల్లోంచి నా పాత్ర వెళ్ళిపోయిందని తెలిస్తే మీకు మేలే జరుగుతుంది. ఇంకా ఆ ఇల్లు, కుటుంబ బాధ్యత అంతా పూర్తిగా తనదేనని స్నిగ్ధ అనుకుంటుంది. పాత విషయాలన్నీ మర్చిపోయి నిన్ను మరింత సుఖపెడుతుందిరా కన్నా. అమ్మ పడుకుందా పవన్? ఇప్పుడే పడుకుంది అత్తయ్య. విశాల, వీడి వాడే వెళ్ళిపోతాడట. అదేంటి బాబు? నేను ఇక్కడ ఉండి మాత్రం చేసేదే ఉందని 2 రోజులాగి అమ్మని హైదరాబాద్ తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ తాను ఇక్కడే ఉండిపోతానంటే నాకింత బాధ ఉండేది కాదు. కానీ స్నిగ్ధతో తను చనిపోయిందన్నట్టు చెప్పమంటుంది. ఒరే పవన్, నన్ను అడిగితే అక్కయ్య అలా మాట్లాడడం మతిస్థిమితం లేక కాదురా. చాలా ఆలోచించి రాగద్వేషాలకు అతీతంగా ఉంటూ అన్న మాటలు రావి. డాక్టర్ గారు కూడా చెప్పారు కదా, తన మనసు నెమ్మదిగా ఉండి ఆ మెంటల్ కండిషన్ లేనప్పుడు అందరిలా మామూలుగానే మాట్లాడుతుందని. ఇకపోతే ఇంతకు ముందు జరిగిన సంఘటనలు, వాటి గురించి కూడా డాక్టర్ గారితో చాలా వివరంగా మాట్లాడాను మావయ్య. సైకాలజీ ప్రకారం ఆలోచించి చూస్తే ఆ సంఘటనల్లో అమ్మ అనుభవిస్తున్న మనోవ్యధ తెలుస్తోంది. ఒకవైపు స్నిగ్ధ పట్ల తను తెలుసో తెలియకో పెంచుకున్న కోపం, ఆ ఇష్టం. మరోవైపు తన మూలంగా స్నిగ్ధకేవో అగచాట్లు వచ్చాయన్న గిల్టీ ఫీలింగ్స్. వీటి మధ్య పూర్తిగా నలిగిపోతోంది. వీటన్నిటి నుంచి అమ్మ బయటపడగలుగుతుందో లేదో కానీ ఇప్పుడు హైదరాబాద్కు తిరిగి రానంటమే కాక ఇలా తను చనిపోయానని చెప్పమంటూ ఆంక్షలు పెడుతోంది. ఒరే పవన్, నా మీద నీకు నమ్మకం ఉందా లేదా? అదేంటి మావయ్య? ఉందా లేదా చెప్పు. అదేమిటండి అలా నిలదీస్తారు? నా మీద నీకు నమ్మకం ఉంటే అమ్మను మా దగ్గర వదిలిపెట్టి నువ్వు నిశ్చింతగా హైదరాబాద్ వెళ్ళు. ఇక స్నిగ్ధకి ఏం చెప్తావో, ఎలా చెప్తావో నీ ఇష్టం. అవును పవన్, అమ్మ పూర్తిగా కోలుకునేదాకా ఇక్కడి నుంచి కదపకపోవడమే మంచిది. డాక్టర్ సంజీవరావు గారు కూడా ఆ మాట చెప్తున్నారు కదా. పవన్, ఇంతకీ ఆ క్షుద్ర పూజలు చేసే ముఠా వాళ్ళందరూ పట్టుపడ్డారా? చాలా వరకు పట్టుబడ్డట్టే. కానీ వాళ్ళ నాయకుడు బీష్తి నాయక్ మాత్రం ఇంకా తప్పించుకు తిరుగుతున్నాడు. ఆ మధ్య బొంబాయిలో ఉన్నాడని వెళ్లి చూశాను, కానీ అక్కడా లేడు. ముఠా వాళ్ళంతా చెల్లా చెదరైపోతే అతను ఒక్కడుండి మాత్రం ఏం చేస్తాడులే. రుణశేషం, వ్రణశేషం, అగ్నిశేషం, శత్రుశేషం ఏదీ ఉండకూడదు. నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలరా పవన్. సమస్యలన్నీ తీరిపోయాయి అనుకున్నా ఆ ముఠా వాళ్ళు మళ్లీ తమ పన్నాగాలు మొదలెట్టకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ జాగ్రత్త పడాలంటాను. పోలీస్ ఫైల్స్ ఇంకా క్లోజ్ చేయలేదు మావయ్య. కొందరు కరకింకర భక్తులు ఆలయం కూలిపోయాక అడవుల్లో తలదాచుకుని ఇంకా రహస్య సమావేశాలేవో జరుపుతున్నారని ఈ మధ్యనే పోలీస్ కమిషనర్ గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందింది. కరకింకర ఉపాసకులారా, మన ప్రయత్నం ఫలించింది. శత్రువు మన మీద సంధించాలనుకున్న అస్త్రం బెడ్సి కొట్టి అతడిని నాశనం చేసింది. ఇన్నాళ్ళు వాడికి అండగా నిలబడ్డ ఆ ముసలి నక్క కూడా పలాయనమయ్యాడు. ఇక మనకు ఎటువంటి అవరోధాలు లేవు. మరో పుష్కరం దాకా ఆ కుర్ర కుంక శక్తులన్నీ చచ్చుబడి ఉంటాయి. ఈలోగా మూర్ధాభిషిక్తుడు ప్రతిపాదించిన మహావిప్లవం రానే వస్తుంది. యావత్ ప్రపంచానికి మనం అధిపతులం అవుతాం. ఈ శుభ సమయాన మనం సంబరాలు చేసుకోవాలి.
మమ్మీ డాడీ స్మైల్. అలాగే కూర్చోండి. మేము కదలకుండానే కూర్చున్నాం, మీదే ఆలస్యం. అదిగో మళ్ళీ కదులుతున్నారు. క్లిక్ చేస్తున్నాను. రెడీ. ఏదిరా ఇంకా క్లిక్ అవట్లేదు? క్లిక్ అవుతుంది, అటు చూడండి. ఇంకా ఎన్ని రోజులు ఎక్స్పోజ్ చేస్తావు అని రోజు చాలించు. ఓకే మమ్మీ, ఇక చాలిస్తాను. మళ్ళీ రేపు మీరు ఎయిర్పోర్ట్కి వెళ్లే ముందు మరికొన్ని స్నాప్స్ తీస్తానంతే. పిచ్చి, ఇన్ని ఫోటోలు తీసి ఏం చేస్తావు? రేపు మీరిద్దరూ ఆస్ట్రేలియా వెళ్ళిపోయాక మీ ఫోటోలతోనే కాలక్షేపం చేయాల్సి ఉంటుంది. మరి నువ్వు కూడా మాతో పాటు ఆస్ట్రేలియా ప్రోగ్రామ్ వేసుకుని ఉండాల్సింది. ఈ 3 నెలలు ఒంటరిగా ఎలా ఉంటావో ఏమో. స్నిగ్ధ, బబ్లు చిన్నపిల్లడేం కాదు, ఈజ్ అ బిగ్ బాయ్ నౌ. అయినా 3 నెలల పాటు కాలేజ్ ఎగ్గొట్టేసి ఎలా వస్తాడు? అసలు డాడీకి నేను రావడం ఇష్టం లేదు. అదేంటి? ఈ నెల తర్వాత నీతో హాయిగా టైం స్పెండ్ చేయబోతూ మధ్యలో నేను ఎందుకని. బబ్లు, నిన్ను డాడీ డాడీ, నా టెన్నిస్ ప్రాక్టీస్ టైం అవుతుంది, నేను బయలుదేరుతాను ప్లీజ్. అరే, అనిరుద్ తీసిన ఫోటోలు సరిపోవా? ఇప్పుడు నువ్వు మొదలు పెట్టా. నేనిప్పుడు చాలా స్పెషల్ ఫోటో తీశాను తెలుసా? ఏమిటో అంత స్పెషల్? అనిరుద్ధ్ వెళ్తున్న వైపు నువ్వు అలా మురిసిపోయి చూస్తుంటే నీ ఎక్స్ప్రెషన్ సూపర్ గా ఉంది. మాతృత్వం ముద్దిపోయించినట్టు. నా ప్రేమంతా అనిరుద్ధికి దారిపోసినట్టు జెలసీ ఫీల్ అవుతున్నావా? ఇంకా నయం, ఐ ఫీల్ మోర్ హ్యాపీ. అయినా నాకేదైనా తక్కువ చేస్తే కదా. నీకు తెలియదు స్నిగ్ధ, గత 10-12 ఏళ్లుగా నిజంగా హ్యాపీగా ఉన్నాను నేను. మొదట్లో మనం ఎదుర్కొన్న సమస్యలన్నీ తీరిపోయి ఎంతో సాఫీగా సాగిపోతోంది మన జీవితం. అప్పట్లో అనిరుద్ధ్ కూడా నన్ను బాగా కంగారు పెట్టేశాడు. కానీ ఇప్పుడు నేను ఆశించినట్టుగానే బాగా చదువుకుని ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటున్నాడు. ఇంకెంత, మరో 2 నెలల్లో వాడి MBA పరీక్షలు అయిపోతే మంచి ఉద్యోగం కూడా దొరుకుతుంది. లేదంటే ఫర్దర్ స్టడీస్కి స్టేట్స్కి పంపించవచ్చు. నేను ఇన్నాళ్ళు కలలకన్నది ఇలాంటి జీవితం గురించి స్నిగ్ధ. నేను, నువ్వు, అనిరుద్ధ్ ఓ ఆదర్శ కుటుంబంలాగా ఏ చీకు చింత పవన్, లేకుండా. అలా పైకి ఏది చెప్పుకోవద్దు. నువ్వు ఆనందంగా ఉంటే ఆ విషయాన్ని మనసులోనే దాచుకో. లోగడా నేనెంతో హ్యాపీగా ఉన్నాననుకున్నప్పుడే విచిత్రమైన అనూహ్యమైన సమస్యలు వచ్చి పడేవి. ఇప్పుడు కూడా